హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగే మా ఇంటి దగ్గరకైతే ఒక తాత కూరగాయల బండినైతే తీసుకొనొచ్చాడండి. అందులోనే ఇవన్నీ గూడా ఇంట్లో యూజ్ అయ్యే సరుకులన్నీ గూడా పెట్టుకొనొచ్చాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశానండి ఇలా అమ్మడం. తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. ఇలా చూసిన వెంటనే నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. చిన్నప్పుడైతే ఇలాంటి బండి వస్తే చాలు దీని చుట్టూ తిరుగుతూ ఏమేం తెచ్చారా అని చెప్పేసి భలే చెక్ చేసేవాళ్ళం. గుర్తొచ్చిన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి అయితే స్టార్ట్ చేశానండి. టుడే అయితే నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసి ఒక బౌల్ అయితే సేమియా అయితే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ గీ ఆర్ ఆయిల్ అయితే వేసుకొని సేమియాని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం మందంపాటి గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు వేసుకొని దాని తర్వాత కొంచెం చిదుముకున్న వెల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలి. అల్లం ఇష్టపడే వాళ్ళైతే వీటితో పాటు అల్లం వేసుకొని వేపుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, అలానే టమాటా వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటా ఆనియన్ మగ్గాక రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. టైం తక్కువగా ఉన్నప్పుడు నేనైతే ప్యారలల్గా స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటాను. ఇలా ఏదైనా వాటర్ యాడ్ చేసే ఉంటే ఆ వేడి నీళ్ళే కలిపేస్తానండి, ఫాస్ట్గా అయిపోతుంది. దాని తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియానైతే ఇందులో అయితే కలుపుకోవాలి. ఒక 12 సంవత్సరాల క్రితం నాకైతే సేమియాతో ఉప్మా చేస్తారని తెలియదండి. సేమియాతో ఓన్లీ పాయసమే చేసుకుంటారని మాత్రమే తెలుసు. ఎప్పుడైతే సేమియాతో ఉప్మా చేస్తారని తెలిసిందో నేనైతే ఒకసారి ట్రై చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. సో అప్పటి నుంచి అయితే సేమియా ఉప్మా చేయడం నేనైతే స్టార్ట్ చేశాను. కొందరు దీని నేమ్కి తగ్గట్టుగా చేస్తూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు కొంచెం ఉప్మా రవ్వ అయితే వేస్తారు, సేమియా ఉప్మా కాబట్టి. అలా చేసిన టేస్ట్ చాలా బాగుంటుందండి. సేమియా వేసి కలుపుకున్న తర్వాత దీని మీద ప్లేట్ వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మా పాప 6 మంత్స్ ఉన్నప్పుడు నేను తీసుకున్న ఫీడింగ్ బౌల్ అండి. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. నాకు అరౌండ్ 280 రూపీస్ అలా అయితే పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ సేమియా ఉప్మా చేసినప్పుడు అంతా తనైతే అసలు సరిగ్గా తినదు. బట్ అలవాటైతే అవ్వాలని చెప్పేసి నేను అప్పుడప్పుడైనా సేమియా ఉప్మా పెడుతూ ఉంటాను. తన చుట్టూ తిరిగి తినిపించేసరికి నాకు చాలా ఆకలేసింది. సో ఇంకా నేను కూడా తినడం స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. టిఫిన్ చేశాక కాఫీ కలుపుకుందామని చెప్పేసి పాలు హీట్ చేస్తే పాలైతే విరిగిపోయాయండి. ఎప్పుడైనా ఇలా పాలు విరిగిపోతే పన్నీర్ చేసేదాన్ని. ప్రతిసారి కూడా ఒకటే చేయడం ఎందుకని చెప్పేసి ఈసారి అయితే ఏదైనా వెరైటీగా చేద్దాం అనుకున్నాను. దానికోసం మొదటిగా వీటి మీద ప్లేట్ అయితే వేసి వాటర్ని అంతా వంపేశాను. ఇలా డ్రైగా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె అంతటిని స్టవ్ మీద అయితే పెట్టేశాను. తర్వాత 1/2 గ్లాస్ అయితే నేను బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ పొడి చేసిన బెల్లం. సో దాంట్లో అయితే కలిపేశాను. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికించానండి. ఏదైనా వాటర్ ఉంటే అవన్నీ ఆవిరైపోవాలని చెప్పేసి అలా ఉడికిస్తూ అడుగంటకుండా తిప్పుతూ ఉన్నాను. ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలను తీసుకొని దంచి పొడి చేసుకొని ఆ పొడిని అయితే అందులో కలిపేశాను. తర్వాత లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకొని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను. కొంచెం చల్లారిన తర్వాత నేనైతే టేస్ట్ చేశానండి. నాకైతే అచ్చం జున్నులా అనిపించింది. నేను జున్ను తిని ఒక 2 ఇయర్స్ అవుతుందండి. దాని తర్వాత దీన్ని తిన్న తర్వాత జున్ను తిన్న టేస్టే అనిపించింది. ఈవినింగ్ అయితే ఒక పని మీద అయితే బయటకు వెళ్ళానండి. అలానే సూపర్ మార్కెట్లో కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలని చెప్పేసి సూపర్ మార్కెట్కి అయితే వచ్చానండి. ఇది వచ్చేసి వందే మార్ట్. యాక్చువల్ దీని నేమ్ వచ్చేసి ఫస్ట్ వి మార్ట్ అండి. దాని తర్వాత వందే మార్ట్గా కన్వర్ట్ చేశారు. వందే మార్ట్ అనే నేమ్ కింద మెన్షన్ చేశారు కదండి క్వాలిటీ మ్యాటర్స్ అని. నిజంగానే క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి విత్ రీజనబుల్ ప్రైస్తో. స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే మన హ్యాండ్ బ్యాగ్ని అయితే వాళ్ళు ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేస్తారు. తర్వాత లాక్ చేసేస్తారు. లైక్ డీమార్ట్లో ఎలా చేస్తారు సేమ్ అదే సిస్టమ్ అయితే పెట్టారండి. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే అలాంటి సిస్టమ్ అయితే నేను ఏం చూడలేదు. బట్ ఈసారి అయితే అలాంటి సిస్టమ్ అయితే పెట్టారు. రాగానే స్టేషనరీ సెక్షన్లో అడుగు పెట్టింది ఏంది అనుకుంటున్నారా? నేనైతే మా అక్క వాళ్ళ పిల్లల కోసం ఏదైనా తీసుకుందామని వచ్చానండి. సో ఈ సెక్షన్లో అయితే కంబాక్సెస్ ఉన్నాయి. సో వాటిని అయితే ఒకసారి చూద్దామని వచ్చాను. ఇక్కడైతే చాలా డిజైన్స్ ఉన్నాయండి లేటెస్ట్ మోడల్స్లో. నాకైతే చాలా నచ్చాయండి. వీటిని తీసుకోవాలని నేనైతే ఫిక్స్ అయిపోయానండి. కానీ ఇంకొకసారి ఇంకేమైనా ఉన్నాయేమో చెక్ చేద్దామని చెప్పేసి ఆగాను. ఇంకా చుట్టూ అయితే చూశానండి. అసలు ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది లేదు అన్నది లేదండి. ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీటిపైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఈ బస్ చూడండి చాలా బాగా నచ్చింది నాకైతే.
ఈ యూనికాన్ వచ్చేసి కిడ్డీ బ్యాంక్ అండి. ఆడపిల్లలకైతే చాలా బాగుంటుందని నేను తీసుకున్నాను. ఎగ్జిట్ అయ్యే టైంలో కనబడింది. సో నేనైతే తీసేసుకున్నానండి. అండ్ ఈ బాక్స్ని అయితే తీసుకున్నాను. మా పాప కోసం ఆ రింగ్ టవర్ని అయితే నేను తీసుకున్నానండి. నేను ఈరోజు కొన్న వాటిలో నాకు ఎక్కువగా నచ్చింది అయితే ఇదే అండి. దీనికైతే ఒక చిన్న లాక్ సిస్టమ్ అయితే వచ్చిందండి. 2 కీస్ కూడా వచ్చాయి. చాలా బాగుంది అసలు. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.